ఎప్పుడైతే భగవన్నామకారముతో బయలుదేరారు పాండవులు, మొట్టమొదటిసారిగా ధర్మరాజుల వారు కంపుభట్టు అన్నటువంటి పేరుతో మహారాజు గారి కొలువు కూటానికి బయలుదేరాడు. మహారాజు గారు సభలో కొలువు తీరి ఉన్నాడండి. మంత్రి సామంత విధ్వజన దండనాయకులతో, పుర ప్రముఖులతో, ఆ ప్రజలతో అలా ఎప్పుడైతే సభలో కొలువు తీరి ఉండగా అక్కడికి వెళ్ళాడు. ఆ కాషాయి వస్త్రములు, నొసగన విభూతి ధారణలు, మెడలో రుద్రాక్షమాలలు మహా తేజస్యాలు వలె వెలిగిపోతున్నట్టండి ధర్మరాజుల వారు. ఆయన్ను చూడగానే ఈ ఆసనంలో ఉన్నాడు కదండి మహారాజు గారు, విరాట మహారాజు. ఒక్కసారి దిక్కున పైకి లేచి సాధునా పుణ్య దర్శనం, రండి 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 దయచేయండి అంటూ ఆహ్వానించాడు. అలా ఆసనం వేసి కూర్చుండనేమింపగా, మహానుభావ ఎవరు మీరు, మీ ఊరు, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా అడిగాడు. అప్పుడు అయ్యా నేను ఇదివరకు ధర్మరాజుల వారి ఆస్థానములో అక్కడ పురాణ కాలక్షేపంలో చెబుతూ ఉండేవాడిని. మరి పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు కనుక నేను మీ దగ్గర ఉండడానికి వచ్చాను. నాకు ఉండడానికి 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి, నేను ఆ తర్వాత మీరు ఉండమన్నా ఉండని వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు మహారాజు గారు అన్నారు, అయ్యా మహానుభావ, ఈ రోజుల్లో పురాణాలు హరికథలు ఎవరు వింటారు నాయన? ఒక చీటి పుష్కరిని తప్ప ఎవరు వింటారు? ఎవరు వినరు. ఇది కాకుండా ఇంకా ఏమైనా చేస్తావా? మహారాజా నేను పాచుకలు కూడా ఆడతాను మహారాజా అన్నాడు. సభాష్, మరి అముక ముందు చెప్పవే? పాచుకలు ఆడటం అంటే మహారాజు గారికి పంచ ప్రాణములతో సమానమండి. అలాగే అంటూ ఉద్యోగములో చేరిపోయారండి ధర్మరాజుల వారు పురాణ కాలక్షేపములు చూస్తూ. ఆ తర్వాత కొంచెం దారి తీయాలి, ఆయన వస్తున్నారు, రండి రండి, మీద పడినా పడిపోతాడండి ఆయన, రండి. ఇక్కడ కాదండి, ఆ భీమసేనుల వారు వస్తున్నారు సభలో. ఎందుకంటే ఆయన భుజం మీద గదాదండము లేదు, మరి అలవాటు అలా వంట చేసే సత్రము, కట్టెలు పట్టే గంటగొడ్డలు కట్టగా చుట్టుకొని అలా భుజాన పెట్టుకొని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. సభలో వచ్చామండి, నమస్కారం మహారాజా చూశారండి మహారాజు గారు. ఎవరినైనా నువ్వు, నీ ఊరు, నీ పేరేంటో చెప్పవయ్యా? మహారాజా నా పేరు చెప్పమంటారా? చెబుతాను వినండి. పేరు వలనాడ పూరం కొట్టే పెట్టినారు నాతో, పేరు వలనాడ పూరం కొట్టే పెట్టినారు నాతో, ఓడిన వంటల నెల్ల సమకూర్చి మహారాజా నా పేరు వలయుడు అంటారు మహారాజా. నేను పాకశాస్త్రం బ్రహ్మాండంగా చేస్తానండోయ్. మరి ఇదివరకు ధర్మరాజుల వారి ఆస్థానంలో ఉండేవాడిని, వారు అజ్ఞాతంలో ఉన్నారు కనుక మీ దగ్గర ఉండడానికి వచ్చారు.
మహారాజా నాకు ఉండడానికి 1 సంవత్సరము చోటు ఇవ్వండి, ఆ తర్వాత మీరు ఉండమన్నా ఉండను, వెళ్ళిపోతానన్నాడు. సరేనయ్యా, నీకు జీతం ఎంత ఇవ్వాలో చెప్పున ఆయన అన్నాడు. అదే నాకేం జీతం ఏం అక్కర్లేదండి, తినడానికి 3 పూట్ల కొంచెం తిండి పెట్టండి మహారాజా అన్నాడు. అది కొంచెమా అండి? కొంచెం అది. సరే తింటానంటున్నావు, ఎంత తింటావేంటి అంటే నేనేం పెద్దగా తిన్నండి, రోజుకు ఉదయము టిఫిన్కు 30,000 ఇడ్లీలు, 20,000 చపాతీలు, 30 సేర్ల పాలు, ఇది ఉదయం టిఫిన్కు మాత్రమే. ఇంకా ఆయన మధ్యాహ్నం వస్తున్నాను మహారాజా, అక్కడికే వస్తున్నా, 12 బస్తాల బియ్యము, 2 బస్తాల కందిపప్పు, 3 గంటల